హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే కుర్చీని కేరళలో కుర్చీలో ఉన్నాము. మార్నింగ్ అంతా తిన్నగా కేరళలో కుర్చీ కొంచెం కవర్ చేసుకుని స్టార్ట్ అవ్వాలి. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి, కాల్ చెక్ చేయించుకోవాలి ఏమైనా. చాలామంది మార్నింగ్ అయితే 8 అవుతానండి స్టార్ట్ అయ్యాము. కుర్చీ అయితే అంతా కవర్ చేస్తాం, కేరళ కుర్చీ. ఇది కవర్ అయినాకే మళ్ళీ చూద్దాం. మార్నింగ్ కదా కొంచెం మజ్జుగా ఉంది బాడీ అంతా. అది ఇక ఫ్రెష్ అప్ కాలే, ఫ్రెష్ అప్ అవ్వాలి. ఈ హౌసెస్ ఇవన్నీ సూపర్ ఉన్నాయి చూడండి. నేచర్ అయితే నెక్స్ట్ లివా ఇది. ఏమైనా కానీ కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయండి కేరళలో. కొబ్బరి చెట్లు చాలా ఫేమస్. అయితే ఫోటోషూట్ అయితే ఫోటో తీసుకున్నాము. ఎవరైనా మామూలు ఫోటోషూట్ కావాలంటే ఈ లొకేషన్ బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. యోగాది చేస్తానంట, యోగా సెంటర్ కదా అన్నకి. యోగా సెంటర్ని వెళ్తానే ఆపి అడిగినాడు ఏం సంగతి అని. లేకపోతే మాకు లిఫ్ట్ అయితే ఇస్తానని నాకు తెలిమి ఇంకా ఇది Oneness cult. Oneness cult. Yeah. Spelling. Actually, we are trying to spread the spiritual connection with everyone. Everything is one. So the message is that we are oneness cult. This is a culture we are making. Everything is one. The whole world is one. This is what previous time our culture also saying. So we are restoring it. యాక్చువల్లీ నాకు ఇంగ్లీష్ రాదు మొత్తం, మీకు అర్థమైంది. అది కొంచెం అర్థం చేసుకొని అన్న చెప్పింది. GTA 5 San Andreas గేమ్ లో ఉంటుందా ఆ టైప్ లో లొకేషన్. అన్న వచ్చి హెల్ప్ చేస్తున్నారు బీచ్ దగ్గర తీసుకెళ్ళకి. యోగా సెంటర్గా ఉందంట అన్నకి. బాగా కొంచెం నేనేదో దొబ్బెత్తాను నా బ్యాగ్లో. దంగా ఇవన్నీ బోట్స్, ఫిషింగ్ బోట్స్ ఇవన్నీ. మన మూవీ బోట్స్ లాగా ఉన్నాయి. నైస్. ఈ అన్న వచ్చి యోగా ఇక్కడ పీస్ఫుల్ ఉన్నాయని అన్ను యోగా తెచ్చి చేపిస్తారు. నైస్. కానీ కుక్కలు ఎక్కువ ఉన్నాయి. కుక్కలు ఆ మీద కొత్త భయం ఎత్తాన్ని. వెల్కమ్ టు బీచ్ కుర్చీ. అతి పెద్ద జనాభా ఉండే ఊరు అయితే కుర్చీ మంది. ఇక్కడ అందరూ స్విమ్మింగ్ అయితే ఫుల్గా చేస్తున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మాకు ఒక అన్న హెల్ప్ చేశాడు. దానికి వచ్చేకి 10 కిలోమీటర్స్ పైన అదే పనిగా వచ్చి మాకు హెల్పింగ్ అది చేశాడు. లేకపోతే మేము వాక్ చేయలేము, ఎందుకంటే కాలు అనేది బాగాలేదు నాది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలా. ఓకే, బీచ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ చర్చ్ వచ్చి గోస్టర్స్ విడిపించే చర్చ్ అంటే ఇది. అంటే దెయ్యాల్ని వాటిని వదిలిస్తాయి ఇక్కడ. చూడండి ఎంత పెద్దగా ఉన్నో. సేవ్ ట్రీస్ అని అందుకే చెప్పేది. ఇలాగ చెట్లని అయితే మనం కాపాడుకోవాలి. చూడండి ఎన్నాళ్ళు చెట్టు అయిండొచ్చు ఇది మనకు. ఎన్నేళ్ళు చెట్టు అయింటే అయ్యో కొమ్మ వచ్చేసింది. యాక్చువల్లీ బీచ్ దగ్గర ఒక 4-5 షూట్స్ అయితే షార్ట్ వీడియోస్ ఇన్స్టాలో పెట్టుకుందామని తీసుకున్నాం. నాది సైన్ కాలేదు, ఈయన సైన్ కాలేదు. నాది కొట్టాడు కాసేపు చిన్నపిల్లలాగా. సో ఇప్పుడు లాస్ట్కి అన్ని వీడియోలు తీసుకున్నా. లాస్ట్కి ఫస్ట్ వీడియోస్ మంచిగా వస్తాయి. బీచ్ అయితే బాగా వ్యూ అయితే బాగుంది. మీకు బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తా చూడండి. బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎక్కడైనా కావచ్చు, ఏ ప్లేస్ అయినా కావచ్చు, మన బీచ్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అది కానీ మన నేచర్గా బాగుంటుంది. ఇక్కడ కేరళ సైడ్ ఎలాగంటే మన నేచర్ అనేది చాలా మంచిగా చెట్లు అనేది పెంచుతున్నారు కదా. ఆ నేచర్కి తగ్గట్టు హౌసెస్ అనేది కూడా బాగున్నాయి. ఇప్పుడైతే ఒక బీచ్ నుంచి అయితే వాక్ చేస్తున్నాము. ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉన్నాయి మన లొకేషన్కి. కేరళలో లొకేషన్స్ కవర్ చేయొచ్చు, కానీ కొన్ని మనీ ప్లేసెస్ కవర్ చేస్తున్నాం. అందుకే మనీ లేదు, వితౌట్ మనీ ట్రావెలింగ్ కాబట్టి. కేరళ బోటింగ్ ప్లేస్ కూడా ఇక్కడ లేవు అనుకుంటాను నాకు తెలిసి. గూగుల్లో చూపించారు, ప్లస్ అడిగితే ఎవరు అంత రెస్పాన్స్ కావట్లేదు. లేదా విలేజ్లో ఉంటాయేమో, విలేజ్కి వెళ్ళి కవర్ చేసే ట్రై చేస్తాము. ఇప్పుడైతే ఇక్కడ రోడ్లో చూద్దాం. అన్న ఆపి ఎక్కడ నుంచి ఏమన్నా అన్న మలయాళం మాట్లాడుతున్నాం. కొంచెం మనకు అర్థం కాలేదు, కొంచెం అండర్స్టాండ్ అన్న అర్థం చేసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్. చూడండి అన్న వచ్చి ఫుడ్ అయితే ఇస్తున్నారు. రేపు వచ్చి బిర్యానీ తినని బాగుంటుందని అన్న రెస్పాన్స్ చేసి ఫుడ్ అయితే ఈరోజు భోజనానికి ఎట్లో మనకు బిర్యానీ అయితే వచ్చింది. ఇగోని బిర్యానీ అయితే ఇది. ఇంకా బుజ్జి వచ్చి మన ఛానల్ చూపిస్తాను అన్నకి. ఇది కుర్చీలో ఫేమస్ బిర్యానీ అండి, అలీస్ బిర్యానీ సెంటర్. ఇది మీకు
మళ్ళీ బోర్డు కూడా చూపిస్తా, ట్రై చేయండి ఇక్కడ కొన్ని బిర్యానీ అయితే లొకేషన్ కూడా బయట టేస్ట్ అయితే బాగుంది. నిజం చెప్తున్నా, ఏదో జస్ట్ వీడియో కానీ కాదు, నిజం సూపర్ ఉంది. ట్రై చేయండి, లొకేషన్ గా మీకు పింక్ చేస్తా తినరా. అన్న అయితే బిల్లు కట్టేస్తున్నా ఇక్కడ. హోటల్లో అయితే ఫుడ్ అయితే బాగుంది చాలా. హోటల్లో ఫుడ్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంది, మీకు చూపిస్తా కావాలని చూడండి. ఈ హోటల్కి పోయిన వస్తే ట్రై చేయండి. ఇక్కడ మనీ ఎంత తీసుకున్నావు? నో మనీనా? లొకేషన్ ఈ ఏరియాలో వస్తుంది, మీకు పింక్ చేస్తా కావాలంటే చెక్ చేయండి. ఇదేదో ప్రమోట్ చేసేది అయితే కాదు, ఫుడ్ అయితే బాగుంది కాబట్టి చెప్తున్నాం అంతే. థ్యాంక్ యూ అన్న. In Kerala we used to say Aditi Devo Bhava. You are visitors of Kerala, so we have to treat you like that. Save girls, save animals, save. Yeah, sure. హాస్పిటల్కి అన్న నడిపితే తీసుకెళ్తానన్నారు. హాస్పిటల్ వెళ్ళి చెక్ చేయించుకోవాలి. హాస్పిటల్తో ఉన్నాను, కాలు ఇట్లోని సిచ్యువేషను. మై ప్రాబ్లం తెల్లు ఇన్ఫెక్షన్ అవినంట, ఏవో ట్యాబ్లెట్లు అయితే పాప అన్న తెచ్చిచ్చినాయి కొన్ని ట్యాబ్లెట్లు. నాకు భయం వేస్తాను నిజంగా. ఇవన్నీ ఏంటో తెలియదు. ఆ ఆటో అని నిజంగా అసలు వదిలేసి తప్పు. అన్నట్టు ఛానల్ లిఫ్ట్ చేశారు అసలుకి. గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చి మనకు మలయాళం రాదు, వాళ్ళకి కొంచెం ఇంగ్లీష్ ఇష్యూ ఉంది కదా అన్న. థ్యాంక్ యూ సో మచ్, వెరీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న మనీగా వచ్చా ట్యాబ్లెట్స్కి తీసుకోమని. హాస్పిటల్లో నాకు వీడియో తీయలేదు, అందుకు మేము డ్రెస్సింగ్ రూమ్లో అయితే వీడియో తీయలేదు. ఓకే లెట్స్ గో. బుజ్జిబా ఏమంటా నా సిచ్యువేషన్ చెప్తా ఏమైనా? కాలు నరికించేద్దాం అనుకున్నాం కానీ కొంచెం ఏం మాట్లాడతా చూడండి. ట్రావెలింగ్ ఇంత చేద్దాం అనుకున్నారు, సింగల్ పంపించేద్దాం అనుకున్నారు చూడండి. కేరళ అయిపోయిన గోకర్ణకి వెళ్తున్నాం. ఇంకా అన్న అయిపోయేదాకా పిలుచుకొచ్చాము మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి. ఇప్పుడు వచ్చి గోకర్ణకు లిఫ్ట్ ఇప్పిస్తున్నాడు చూడండి. అసలుకి నిజం చెప్తున్నాం, మనిషి లాంగ్వేజ్ వే కానీ ఆర్ట్ అనేది ఒకటే అండి. ఎందుకంటే ఆకలి విలువ తెలుస్తుంది, మా ఫేస్ చూసే కనుక్కుంటున్నారు. అంతా కొన్నది బాగున్నాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అన్న. No problem. అన్నకి మాకు లాంగ్వేజ్ ఇష్యూ అన్న, ఆర్ట్ అనేది ఒకటే. But one heart. బాగా అర్థం చేసుకున్నాం. Communication problem, but one heart. లాంగ్వేజ్ ప్రాబ్లం. ఓకే, మన లిఫ్ట్ చిక్కినాక డైరెక్ట్ ఇంకా గోకర్ణకి అయితే స్టార్ట్ అవుదాము. అంటే ఇక ట్రాఫిక్ ఇది పడింది సిగ్నల్, అందుకు వెహికల్స్ ఏం కదలట్లేదు. దానికి అన్న హైవేలో దింపేశావు. మామూలు లిఫ్ట్ ఇప్పిస్తా ఉంటాననే, కానీ అన్నకు లేట్ అవుతుంది. చాలా హెల్ప్ చేశావు మాకు. ఫుడ్ ఇప్పించా, హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్తో మాట్లాడావు, మళ్ళీ ఖర్చులకు మనీ ఇచ్చాడు, చాలా సాయం చేశావు. అన్నకి మాకు లాంగ్వేజ్ ఎంత అర్థం కాకపోయినా కొంచెం అర్థం చేసుకున్నాము. ఆ యాప్స్ కూడా యూజ్ చేయలేము మేమేమి. కానీ ఇప్పుడైతే హైవేకి వచ్చేసాం, గోకర్ణకి వెళ్తున్నాం. ఒక బస్ అన్న వస్తే పిలిచినాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిఫ్టింగ్ అన్న. ఆ బస్సు ఎక్కుదు అని అంటే లేదన్నా మాకు దగ్గర డబ్బులు అంటే డబ్బులు ఏం వద్దులే ఫ్రీగానే ఎక్కానన్నారు. 3 days అయితే వెళ్తాను. 3 days 500 kilometers ఇక్కడ నుంచి కుర్చీ నుంచి, అంటే 2 days జర్నీ అయితే ఉంటుంది మాకు. లిఫ్ట్ చిప్పితే ఓకే. బస్ అన్న వాళ్ళు అయితే మాకు లిఫ్ట్ ఇచ్చారు, కానీ ట్రాఫిక్ జామ్ చూడండి, ఫుల్ ట్రాఫిక్ జాము. ఈ ట్రాఫిక్లో ఇక్కుంటే 1 hour 2 hours అవుతుంది. నిన్న ఆల్రెడీ మేము అనుభవించాం, అందుకని వద్దులే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నాను. ట్రాఫిక్ ఆటబాకి వెళ్ళిపోయి అయితే లిఫ్ట్ చిక్కుతుంది. లెట్స్ గో టు గోకర్ణ. ఇంకా గోకర్ణకి వెళ్తున్నామండి. వీడియో ఇటుతో ఎండ్ అవుతుంది.